మనందరికీ తెలిసిందే ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమైనదో. ఆధార్ కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ప్రతి పనికి కూడా తప్పనిసరిగా అవసరమయ్యే ప్రూఫ్. అందుకే ఆధార్ కార్డు లేకుండా ఏ పనులు జరగవు. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు లాగానే ఆపార్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. ఇది విద్యార్థుల కోసం కేంద్రం తీసుకొచ్చింది. అసలేంటి ఈ ఆపార్ కార్డ్? దీనివల్ల విద్యార్థులకు ఉపయోగాలు ఏంటి? ఎలా దీన్ని పొందాలి? దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆపార్ కార్డ్ ఆధార్ పాన్ కార్డు లాగా ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా అకాడమిక్ పనులకు ఈ కార్డ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం చెబుతోంది. ఆపార్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆటోమేటెడ్ పర్ఫార్మెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది పూర్తిగా విద్యా అవసరాల కోసం ఉపయోగపడుతుంది. ఈ ఆపార్ కార్డును నవజాత శిశువుల నుండి పెద్దల దాకా జారీ చేస్తారు. అయితే మైనర్ పిల్లలు మాత్రం ఈ కార్డు పొందడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి. ఈ ఆపార్ కార్డుని ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రుల సమ్మతితో మాత్రమే జారీ చేస్తారు. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, విద్యార్హతకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రూఫ్ కూడా. విద్యార్హతకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి. అంటే ఈ కార్డు ద్వారా ఒక వ్యక్తి విద్యార్హత గురించి చాలా ఈజీగా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల దాకా చదువుకునే విద్యార్థులకు ఈ ఆపార్ కార్డును అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆపార్ చార్ట్లో ఆధార్ కార్డు లాగే 12 అంకెల నెంబర్ ఉంటుంది. ఇది కార్డులో విద్యా సమాచారాన్ని స్టోర్ చేస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, వారి బ్యాంకు లోన్ల వివరాలన్నీ కూడా ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి. ఈ కార్డు కలిగి ఉంటే మన సర్టిఫికేట్లను ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ ఆపార్ కార్డుని కేవలం తమ తల్లిదండ్రుల నుండి పర్మిషన్ పొందిన తర్వాత మాత్రమే జారీ చేస్తారు. ఈ ఆపార్ కార్డు స్కీమ్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ చేయగా త్వరలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు ఉపయోగపడే ఈ ఆపార్ కార్డు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనందరికీ తెలిసిందే ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమైనదో. ఆధార్ కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ప్రతి పనికి కూడా తప్పనిసరిగా అవసరమయ్యే ప్రూఫ్. అందుకే ఆధార్ కార్డు లేకుండా ఏ పనులు జరగవు. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు లాగానే ఆపార్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. ఇది విద్యార్థుల కోసం కేంద్రం తీసుకొచ్చింది. అసలేంటి ఈ ఆపార్ కార్డ్? దీనివల్ల విద్యార్థులకు ఉపయోగాలు ఏంటి? ఎలా దీన్ని పొందాలి? దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆపార్ కార్డ్ ఆధార్ పాన్ కార్డు లాగా ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా అకాడమిక్ పనులకు ఈ కార్డ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం చెబుతోంది. ఆపార్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆటోమేటెడ్ పర్ఫార్మెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది పూర్తిగా విద్యా అవసరాల కోసం ఉపయోగపడుతుంది. ఈ ఆపార్ కార్డును నవజాత శిశువుల నుండి పెద్దల దాకా జారీ చేస్తారు. అయితే మైనర్ పిల్లలు మాత్రం ఈ కార్డు పొందడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి. ఈ ఆపార్ కార్డుని ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రుల సమ్మతితో మాత్రమే జారీ చేస్తారు. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, విద్యార్హతకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రూఫ్ కూడా. విద్యార్హతకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి. అంటే ఈ కార్డు ద్వారా ఒక వ్యక్తి విద్యార్హత గురించి చాలా ఈజీగా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల దాకా చదువుకునే విద్యార్థులకు ఈ ఆపార్ కార్డును అందజేయాలని అధికారులు భావిస్తున్నారు.